ఎందుకు సిద్దిపేటకు రావాల్సి వచ్చింది? బాధితుడు కొట్టడం వల్ల, మా కులస్తుని కొట్టడం వల్ల ఇక్కడికి రావాల్సి వడ్డేర సామాజిక వర్గం. మీరు ప్రభుత్వానికి పోలీస్ వాళ్ళకి ముందుగా ఏం డిమాండ్ చేస్తారు? నేను ఒకటే అంటున్నా, ఇప్పుడు దొరకట్లే అని చెప్పేసి అంటున్నా. కేసు ఫైల్ చేసిన అని చెప్పేసి సిఐ గారు చెప్పారు, బాగానే ఉంది. ఇప్పుడు ఎంతో ఉన్న నెట్వర్క్లో ఎమ్మటే అరెస్ట్ చేయాలా, చేయలేదు. 3 రోజులైతే చేయలేదు. మరి ఏ రాజకీయ ఒత్తిళ్ళ వల్ల చేస్తలేరో నాకు అది అర్థం కావట్లేదు. మరి సిఐ గారికి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నాం, ఆయన విన్నవించుకుంటున్నాం. ఖచ్చితంగా 24 గంటల్లో అతన్ని అరెస్ట్ చేసి. వడ్డేర జాతికి ముఖ్యంగా ఈరోజు కూడా ఇలా తెలంగాణ మొత్తంగా గంజాయి విచ్చలవిడిగా అమ్ముతుంటే పట్టుకొని పోలీసులు, మొరం అమ్ముతుంటే పోలీసులు పట్టుకుంటే అప్పుడు ఈ వడ్డేర జాతి ఏం చేస్తుంది? మంచి క్వశ్చన్ అడిగారు సార్. మంచి క్వశ్చన్ వేసారు. నో ప్రాబ్లం. గంజాయి అనేది నిర్మూలించడం ప్రభుత్వం పని. ఇంకొకటి, ఈ మొరం ఏదైతే ఉందో, మొరం అంటారు కదా, మొరం నింపుతున్న దాని గురించి సబ్జెక్ట్ ఏ ఏరియా అడిగారో నాకు తెలియదు. కానీ మొరం అనేది చెప్పేసి ఈ మట్టి పని చేసేదంతా మా వాళ్ళే, కష్టజీవులు మా వాళ్ళే. అది నిత్యావసరం కాబట్టి, ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి, రోడ్ వేయాలని అదే కావాలి, ఇల్లు కట్టాలని అదే కావాలి, బేస్మెంట్ నింపాలంటే కూడా మొరమే కావాలి. మీ జాతి కుల వృత్తిని ఆపుతుంటే మీరు ఏం చేస్తారు? అదే కదా, అందుకే వచ్చినాం కదా. ఆ కుల వృత్తిని ఆపినందుకే మేము డిమాండ్ చేయడానికి వచ్చినాం. ఇప్పటివరకు మేము ఎప్పటి నుంచో ఇది మా డిమాండ్. నమస్తే. నమస్తే స్వామి. ఒక సంఘటన జరిగిందని, ఒకరి మీద దాడి జరిగిందని ఇంతమంది వచ్చారు కదా, మరి వందలాది మంది మీద పొట్టగొడుతుంటే, వందలాది మంది జీవితాలు ఆగమవుతుంటే, మీరు ఏండ్లు చేస్తున్నటువంటి వృత్తి నాశనం అవుతుంటే, ఒక పేదవాడు మట్టి పని చేసి పోతుంటే, ఓ మట్టి వేరే వాళ్ళకు ఓ ఇల్లు కట్టడానికి వస్తుంటే వాళ్ళని మధ్యలో అడ్డగించి అరెస్ట్ చేసి వీళ్ళు నిందితులుగా చిత్రీకరించి వాళ్ళ వాహనాన్ని నెలల తరబడి పోలీస్ స్టేషన్ లో పెడుతుంటే మీరు ఎందుకు స్పందిస్తలేరు? ఈ రోజు ప్రతి కులానికి ఒక వృత్తి ఉంటది. అదే విధంగా ఆ కుల వృత్తిలో భాగంగా ఈ రోజు మట్టిని నమ్ముకుని జీవించే మా వడ్డెర బిడ్డలకు మట్టి నమ్ముకోవడంలో తప్పేముంది? ఈరోజు ఆ మట్టి లేకపోతే నీ భవనాలు ఏడుంటే, నీ ఇల్లు ఎక్కడ ఉంటే, ఈ రోజు రోడ్లు ఎక్కడ ఉంటాయి స్వామి? అడుగుతా ఉన్నా. అలాంటిది మట్టి పట్టుకున్న వాళ్ళని అంత దారుణంగా నిలబెట్టి ఈరోజు పోలీస్ స్టేషన్ నిలబెట్టి పేపర్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా. తక్షణమే స్వామిని ఏమంటున్నా స్వామి, కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం, రేవంత్ రెడ్డి సర్కార్ని గదిలో కలపడం క్షణం కాదని చెప్తా ఉన్నా. చిన్న చిన్న వాటికి కూడా ఈ పోలీస్ యంత్రాంగం ఈ విధంగా వ్యవహరిస్తే మాత్రం కరెక్ట్ కాదు. మేము తలుచుకుంటే పెద్ద పెద్ద బండరాలనే పిండి చేస్తాం, ఈ ప్రభుత్వం ఒక లెక్క అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. బండరాలు పిండి చేసిన యోధులు, వీరులు ఇలా తిండి లేక ఆగమైతుంటే కేవలం నా కులం బాగుపడాలి, నా ప్రజలు బాగుపడాలి, మేము ముందుకు పోవాలనే ఉద్దేశం మీద అంతా. ఆ బంగ్లాలకు పునాది వేసిన శిథిలా వ్యవస్థకు వస్తుంటే ఎందుకు ఇంకా చైతన్యం రాబోతా ఉంది. మార్పు మొదలైంది. తెలంగాణ రాష్ట్రం నుంచే మార్పు మొదలైంది. ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగితే గ్రామం నుంచి మొదలు పెడితే హైదరాబాద్ దాకా, ప్రతి గ్రామం నుంచి మొదలు మండల స్థాయి, జిల్లా స్థాయి, మొత్తం హైదరాబాద్ మొత్తం ఫోటోలు వేసి తెలంగాణ సమాజంలో ఏదో దొంగల లెక్క చూపిస్తుంటే ఈ వడ్డేర సంఘం ఏం చేస్తాను? అదే అంటున్నామన్నా, మేము కూడా చైతన్యవంతులం అవుతున్నామన్నా. గత సంవత్సరం స్వతంత్రం కంటే ముందు నుంచి కూడా, స్వతంత్రం కంటే ముందు మమ్మల్ని మేము ఆ రోజుల స్వతంత్ర పోరాటంలో నిజమైన పోరాటదారులు ఎవరంటే మా వడ్రులన్నా. మమ్మల్ని స్వతంత్రం కంటే ముందు వాళ్ళు మేము ఇట్లా పోరాటాలు చేస్తామని క్రిమినల్ ట్రైబ్స్గా మమ్మల్ని చేశారన్నప్పుడు, తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత డినోటిఫైడ్ ట్రైబ్స్గా మమ్మల్ని చేశారన్న. ఈ రోజు కూడా మా మీద అరాచకాలు, స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు కావస్తున్నా ఈ రోజుకు మా మీద ఇదే రకమైన అరాచకాలు ఈ రోజుకు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఒక వ్యక్తి మీద దాడి జరిగింది. ఇదే దాడి ఒక అగ్రవర్ణాల మీద జరిగితే ఊరుకుంటుండేనా ఈ పోలీసు వ్యవస్థ, ఈ ప్రభుత్వాలు ఊరుకుంటుండేనా? మా వడ్డెర బిడ్డలం కాబట్టి మా మీద చేస్తా ఉన్నారు. మా వడ్డెర బిడ్డలు మేము మట్టి కొట్టుకుంటాం. మా వృత్తి మట్టి పని అన్నా, మాకు అన్యాయం చేస్తా ఉన్నారు. మాకు మేము మట్టి కొట్టుకోవడం అనేది మా వృత్తి, రాయి పని అనేది మా వృత్తి. మైనింగ్ లో 20% జీవో ఉంది మాకు వడ్డెరల కోసం. ఎవడు ఏ పని చేస్తే వాళ్ళకి ఆ రకమైన ఫెసిలిటీ ఇస్తా ఉన్నారు కదా ఈ ప్రభుత్వాలు. మరి వడ్డెరోళ్ళము మాకు 20% జీవో ఉంది మాకు మైనింగ్ మీద. కానీ ఈ రోజుకు గత ప్రభుత్వం అమలు చేయలేదు, ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కూడా అమలు చేస్తలేదు. నిన్ననే మేము మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కలిసి చెప్పినాము. నిన్న కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో మా 22,000 పైచీలకు ఓట్లు ఉన్నాయి. దాంట్లో కూడా మీరు మాకు సపోర్ట్ చేయాలంటే ఫస్ట్ మీకు సపోర్ట్ చేయకంటే ముందు మా డిమాండ్లు ఇన్ని ఉన్నాయి. 14 రకాల డిమాండ్లను తీసుకుపోయి ఇచ్చినాం. మాకు బతుకుదెరువు కావాలా, మేము బతుకుదెరువు ఎవరిని అడుక్కుతానికి రాలేదు, మేము పని చేస్తాం, చేతి కష్టం చేసుకొని బతుకుతా ఉన్నాం. అయినా మా వడ్రోల బతుకులు మారతలేవు. ఎందుకు? అదే అన్నా, అదే అంటున్నామన్నా, ఆత్మగౌరవం మీద మాకు దెబ్బలు పడుతున్నాయి. ఒకటి, పని చేసుకోవడానికి బతుకు లేకుండా ఇప్పుడు మట్టి పని చేసుకుంటే మట్టి పని ఎవరు చేస్తాడన్నా? ఇప్పుడు గౌన్లో చెట్లు గీస్తున్నారన్నా, వాళ్ళకి ఏమంటున్నారా? నువ్వే చెట్లు పెట్టిస్తున్నావు. మట్టి పని మేము చేసుకునేది, మేము మట్టి పని మేము చేసుకోకపోతే మీరు చేసుకుంటారా? అగ్రవర్ణాలు వాళ్ళకి సబ్సిడీలు ఇరి, వాళ్ళకి ట్రాక్టర్లు ఇరి, కాంప్రెషర్లు ఇరి, క్రెషర్లు ఇరి,
లాస్ట్ కోసం మట్టి గుట్టలు కూడా వాళ్ళకి తీసుకుపోయి ఇగిరి. మరి మీరేం చేస్తున్నారు? అదే ఏం చేయాలా మీరు చెప్పండి. మేము విలేకరు సోదరులకి మేము అంటున్నాం ఇంకేం చేయాలా. లాస్ట్కి వస్తే ఇది చెప్పితే రడికల్ వ్యవస్థ అనేది మళ్ళీ వస్తుంది. మేము పోరాటం చేస్తాం. ఎవడైతే మా మీద ఆధిపత్యం చెలాయిస్తుంటాడో ఆ రోజులు వాళ్ళు అడవుల నుండి పోరాటాలు చేసినా మేము ఊర్ల నుండి పోరాటం చేస్తాం. ఎందుకు మాకు బతుకు తెరువు కోసం. అక్కడ దాకా తీసుకొచ్చాడు ఈ ప్రభుత్వాలే. ఎవడు ఎందుకోసం వస్తాడో ఒక రడికల్ ఎందుకు అవుతున్నా వానికి అన్యాయం జరిగినప్పుడు వాని కులానికి వాని తండ్రికి వాని బిడ్డకు వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు వస్తున్నా ఎదిరించేది. రూమ్లో పెట్టి కొడతా ఉంటే పిల్లి కూడా పులైతుందటన్నా. మేము కూడా వడ్రోళ్ళమని చెప్పి మొత్తం తీసి పడేయకండి. మేము కూడా పిడికెళ్ళి లేమన్నా. మేము 20 లక్షల పైచీలకు జనాలం మేము తెలంగాణలో ఉన్నాం. 40 లక్షల పైచీలకు జనాలం మేము ఆంధ్రాలో ఉన్నాం. ఆంధ్ర ఉమ్మడి ఏపీలో మేము 60 లక్షల పైచీలకు జనాభా ఉన్నాం. మేము ఏం చేస్తున్నామన్నా ఈ సొసైటీకి పనిచేస్తున్నామన్నా. రోడ్లు వేస్తున్నాం, బిల్డింగ్లు కడుతున్నాం. మీరు చెప్పుకునే ప్రతి డెవలప్మెంట్ రాష్ట్రం చెప్తుంటుంది ఏమని ఓ వార్షిక బడ్జెట్ మీరు ఇస్తున్నాం మేము ఇంత డెవలప్మెంట్. మీ డెవలప్మెంట్ ఎక్కడదన్నా వడ్డే రోడ్డు పనిచేస్తేనే మీ డెవలప్మెంట్. కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి కనీసం నివేదిక ఇచ్చినామన్నా. నివేదిక రేవంత్ రెడ్డి గారికి కాదు మంత్రులకు ఇచ్చినామన్నా. రేవంత్ రెడ్డి కూడా టైం కావాలని అడిగినాం. ఈ రోజు దాకా కూడా మాకు ఎలక్షన్ కంటే ముందు అదే అన్న 2 సంవత్సరాల కంటే బిఫోర్ ఎలక్షన్ల కంటే ముందు ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు. ఏమంటున్నారు ఎలక్షన్ రాగాలి మేము ఇదివరకు ఇదే రకంగా మేము ఇందిరా పార్క్ లో కూడా ధర్నా చేసుకున్నాం. గతంలో మా వేముల వెంకటేష్ గారు ఉన్నప్పుడు కూడా వచ్చిండు. మీకు చేస్తాం మేము అధికారంలో రాగాలి మీకు అది చేస్తాం ఇది చేస్తామన్నారు. అందరూ మమ్మల్ని ఓట్లకు వాడుకునేటోడు తప్పితే మాకు సీట్ ఇచ్చేటోడు కాదు, మాకేం చేసేటోడు లేడు. ప్రభుత్వాలకు కూడా హెచ్చరిస్తా ఉన్నాం అన్ని రాజకీయ పార్టీలకు. మా దగ్గర కూడా మిమ్మల్ని గెలిపించే ఓట్లు లేకున్నా మిమ్మల్ని ఓడగొట్టే ఓట్లు ఉన్నాయి. ఖబర్దార్ గుర్తించండి మీరు కూడా. మేమెంతో మాకంతా మా వాడ సుమారుగా 5% పైన మేము తెలంగాణ రాష్ట్రంలో వడ్డీలో ఉన్నాం. అంటే 120 సీట్లలో 6 ఎమ్మెల్యే సీట్లు మాకు రావాలా. కానీ ఈ రోజు దాకా ఒక్క వ్యక్తి కూడా మా వడ్రైనా అసెంబ్లీ గడప దొక్కలేదు. సరే అసెంబ్లీ టికెట్లు ఇస్తలేవు. నామినేటెడ్ పోస్టులు ఎమ్మెల్సీలు ఉంటాయి కదా అయ్యాలా, అవి లేవు. ఎంపీలు ఉంటే అయ్యాలా కదా, దాంట్లో లేదు. ఒక జడ్పీ చైర్మన్ లేడు. ఒక మళ్ళీ మా వాళ్ళు అక్కడక్కడ సర్పంచులు ఎంపీటీసీలు అక్కడక్కడ ఒక్కళ్ళు 2 జడ్పీటీసీలు తప్పితే ఒక మున్సిపల్ చైర్మన్ ఇప్పుడు గతంలో అయింది తప్పితే ఒక్కళ్ళు కూడా జడ్పీ స్థానంలో శాసించే స్థాయిలో ఒక్కళ్ళు కూడా మాకు సీట్ లేదు.